ఈ ఊర్లో ఇప్పటికే ఇది 4వ చావు. మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? మంగళవారం రాత్రి ఆ టెంపుల్లోకి వెళ్ళకూడదంటే దయచేసి ఆ టెంపుల్లోకి వెళ్ళకండి. అది మీ ప్రాణాలకే ప్రమాదకరం. చూస్తున్నారు కదా, మీ ముందే ఎంతో మంది చనిపోతున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో కనిపెట్టే వారికి మీరెవరు ఆ టెంపుల్లోకి వెళ్ళకండి. ఇంకా అక్కడ ఏదో దుష్టశక్తి ఉంది, దాన్ని కనిపెట్టడానికే కేరళ నుంచి పూజారులు వస్తున్నారు. అంతవరకు ఆ టెంపుల్ వైపు ఎవ్వరు చూడకండి. అరే నిజంగా ఈ హెచ్చులన్నీ దిగేలా చేస్తున్నాయా? దెయ్యాలు ఉన్నాయో లేవో నాకు తెలియదురా, కానీ కన్ఫామ్ గా దేవుళ్ళు ఉన్న దగ్గర మాత్రం దెయ్యాలు ఉండవురా. మరి వాళ్ళని ఎవరు చంపుతున్నారా? ఒరే, నిజంగా దెయ్యాలే కానీ ఉంటే అది టైము, డేటు, మంత్ అవన్నీ వచ్చుకొని చంపవు కదరా. నాకు తెలిసి అక్కడ ఏదో జరుగుతుందిరా. మరి ఇంకెందుకురా లేటు, వెళ్ళి కనిపెడదాం పదరా. ఎందుకురా అక్కడికి, మనకు అవసరమా చెప్పు? అరే రిస్క్ లేనిదే లైఫ్ లో రసిక్ కూడా దొరకదురా. సరే, నెక్స్ట్ మంగళవారం వెళ్ళి చూద్దాం అసలు అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. అరే ఇక్కడే ఉండి ఏం జరుగుతుందో చూద్దాం రా. ఒరే ఆ సౌండ్స్ ఏంట్రా? ఒరే ఏదో తేడా కొడుతుంది, వెళ్ళిపోదామా? ఏదో రస్కు అన్నావు, ఇక బాగు. ఇక్కడ ఏం జరుగుతుందో కనిపెట్టే వెళ్తాం, అంతవరకు వెళ్ళలేదు. అరే అక్కడ ఎవరో వస్తున్నట్టున్నారా? అది మన ప్రెసిడెంట్ లా ఉన్నారా? అవునరా, మన ప్రెసిడెంటే. అంటే ఇదంతా చేస్తుంది మన ప్రెసిడెంటా? పదరా అక్కడికి వెళ్ళి గట్టిగా ఇద్దాం. పద, గట్టిగా ఇచ్చేద్దాం. ఒరే ఫాస్ట్ గా కంప్లీట్ చేయండి, ఈ వారంతో ఇదంతా కంప్లీట్ చేసేయాలి ఎలాగైనా. ఇక నుండి ఈ ఊర్లో వాళ్ళు మరి ఇంకా ఆపలే. ప్రెసిడెంట్ గారు ఇదంతా చేస్తుంది మీరా? మన ఊళ్ళో అందరినీ చంపుతున్నారు, ఎందుకండి? నిజం తెలిసినా మీరేం చేయలేరు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళలేరు కదా. ఇది నేను చేయలేమని తెగ ఫీల్ అయిపోతున్నారా? ఆ రికార్డింగ్ గారు చూపించు. మీకంత ఛాన్స్ లేదు. మీరు ఇప్పుడు చెప్పిందంతా ఈ ఫోన్ లో రికార్డ్ చేసి ఆల్రెడీ ఊరంతా పంపించేసా. మీ చాప్టర్ క్లోజ్. మిమ్మల్ని మీరు అయిపోయారా? మన ఊరి జనంతో చచ్చారు ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఎక్కడికి వెళ్ళారా? వీడు అక్కడే కదా ఉండాలి. ఊరే తప్పించుకున్నారా, బతికిపోయారు. తప్పించుకున్నాడు నా కొడుకు.